ఇతరులతో మన సంబంధ బాంధవ్యాలు, ఇతరులతో మన అనుబంధాలు ఎలా మొదలవుతాయట తెలుసా? మనకి తెలియకుండానే శత్రుత్వాలు, మనకి తెలియకుండానే మిత్రుత్వాలు, మనకి తెలియకుండానే ఆపద్బాంధవుల్లాగా, శ్రేయోభిలాషుల్లాగా ఎలా మారిపోతారట అంటే, మనం వ్యక్తిని చూడగానే వారి పట్ల ఎలా స్పందిస్తున్నాము అంటే బహిర్గత స్పందన కాదు, మన మనసులో వారి పట్ల ఎలాంటి భావనతో స్పందిస్తున్నాము అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి మనకి శత్రువుగానో మిత్రువుగానో తయారవుతారట. మీ మనసులో అవతలి వ్యక్తి పైన శత్రుత్వ భావన పెట్టుకొని బయటికి మీరు ఎంత ప్రేమగా స్పందించినప్పటికీ కూడా మీ మధ్యలో ఉన్నటువంటి పొరపచ్చాలు కానీ, మీ మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వం కానీ ఎప్పటికీ తొలగిపోదు. అది పైకి నటన జరుగుతూనే ఉంటుంది, లోపల అంతర్లీనంగా శత్రుత్వం అనేది కొనసాగుతూనే ఉంటుంది. కొంతమందిని చూడగానే పూర్తిగా స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా మారిపోతూ ఉంటారు. ఎందుకు అంటే వారి పట్ల ఎలాంటి శత్రుత్వ భావన అనేది మనసులో లేకుండా స్పందిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు మనకి పూర్తి స్నేహితులుగా, సన్నిహితులుగా, శ్రేయోభిలాషులుగా, స్నేహితులుగా మారిపోతూ ఉంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి?